హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు మన రెసిపీ చేమదుంపల పులుసు. నేను చెప్పబోయే ప్రాసెస్తో ఏ పులుసు అయినా కూడా అమృతం లాంటి రుచితో చేస్తారు. తప్పకుండా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చేమదుంపలు ఉడికించినవి 250 గ్రాములు, 2 మీడియం టొమాటోస్ పేస్ట్ చేసుకోవాలి, ఒక పెద్ద ఉల్లిపాయ లేదా 2 మీడియం ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 4, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా నీటిలో నానబెట్టుకోవాలి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని కూడా వేసుకోండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకోండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు మనం టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. టొమాటో అంతా కూడా బాగా డ్రైగా అయిపోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ టొమాటో అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసుకున్న చేమదుంపల్ని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా చేమదుంపలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ పులుసులో మనం టొమాటో క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేసి చింతపండు క్వాంటిటీని చాలా వరకు తగ్గిస్తున్నాం. సో పులుసు అనేది చాలా కమ్మగా వస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మాత్రమే చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి. తర్వాత మనకి గ్రేవీ కోసం ప్లెయిన్ వాటర్ని 1.5 కప్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫస్ట్ 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. మూత పెట్టుకోవాలి. మనకి ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది. ఈ పులుసు రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కొత్త వీడియోల అప్డేట్ కోసం నోటిఫికేషన్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.